హలో గైస్ అండ్ మరి కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం అనమాట. ఈ వీడియోలో వచ్చేసి లిటరల్లీ నేను అండ్ చాలా వరకు డబ్బులు పెట్టలేని స్టేజ్ లో ఉండి అండ్ కొందాం అని అనుకున్న చాలా ఐటమ్స్ అయితే నా విష్ లిస్ట్ లో పెట్టుకోవడం జరిగింది అనమాట. అండ్ అందులో చాలా ఎమోట్స్ అండ్ లిటరల్లీ అండ్ ఇంట్రోలు సో చాలా ఉన్నాయి, బండిల్స్ గన్ స్కిన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. అండ్ అంతకన్నా ముందు మీరు చేయాల్సిన ఒకటి ఉంది, అండ్ అదేంటంటే ఖచ్చితంగా మన ఈ వీడియోకి అండ్ 200 లైకులు కంప్లీట్ చేసి అండ్ ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతో పాటు వచ్చేసి చాలా మంది కూడా లిటరల్లీ నాలాగా డబ్బులు పెట్టలేక అండ్ ఆ ఐటమ్స్ ని విష్ లిస్ట్ లో పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ మీరు ఆ కేటగిరీ ఉంటే కింద కామెంట్ చేయమా, నీకోసం వెయిట్ చేస్తాను నేను కూడా. సో ఇంకా లాగ్ లేకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ సబ్స్క్రైబర్ యూఐడీస్ మీద చేయబోతున్నాను అనమాట. సో తప్పకుండా మీ యూఐడి కూడా కింద కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మన విష్ లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. సో మన విష్ లిస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే అండ్ గైస్ అండ్ మన దాంట్లో ద ఫస్ట్ థింగ్ వచ్చేసి అయితే అండ్ గిల్డ్ కి సంబంధించింది అనమాట, గిల్డ్ మోటార్. అండ్ ఇది ఎప్పుడైతే లిటరల్లీ ఫ్రీ ఫైర్ బాబాయ్ తీసుకొచ్చాడో అండ్ అప్పటి నుంచి దీని మీద నాకు కనబడింది. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా ఫ్రీ ఫైర్ లోకి అండ్ రాలేదా మరి లేదంటే మేమే గిల్డ్ లిటరల్లీ గట్టిగా ఆడట్లేదు అనేది నాకు తెలియదు. అండ్ ఈ అమౌంట్ ఎలా వస్తుందో మీరు లిటరల్లీ కామెంట్ చేయండి, నాకైతే నిజంగా తెలియదు ప్రామిస్ గా. అండ్ ఖచ్చితంగా అయితే నేను ట్రై చేస్తాను మీరు చెప్పిన వెంటనే మీ కామెంట్ చూసిన తర్వాత అనమాట. అండ్ ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి అయితే నా ఫేవరెట్ మొత్తం లిటరల్లీ సో ఇది చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఈ కప్ప సింబల్ నరేటో లిటరల్లీ అయితే మనకి ఏదైతే అండ్ కొలాబరేషన్ అయ్యాడో ఫ్రీ ఫైర్ బాబాయ్ అప్పటి నుంచి నాకు ఎమోట్ మీద పిచ్చగా ఉంది. అండ్ ఇది అండ్ ఇంకో థింగ్ వచ్చేసి ఈ యానిమేషన్ అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ అలాగే రేరెస్ట్ లిటరల్లీ అండ్ ఈ యానిమేషన్, ఎందుకంటే ఇప్పటి వరకు ఫ్రీ ఫైర్ లో అండ్ చాలా వరకు యానిమేషన్స్ వచ్చాయి, బట్ ఫుల్ స్క్రీన్ తో నిండి అండ్ ఇంత స్ట్రాంగ్ లెవెల్ గా మన ఐడిని ఒక కలర్ఫుల్ గా చేసేది మాత్రం ఈ యానిమేషన్ అనమాట. సో అండ్ ఇది మీ దగ్గర ఉందో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి ఎమోట్ అయితే లిటరల్లీ లవ్ సింబల్, మనకి ఎట్లాగో పాప లేదు కాబట్టి సో ఇంకా మనం లైట్ తీసుకోవాలి ఈ సింబల్ అయితే. అండ్ చాలా మందికి ఈ పాయింట్ తెలియకపోయి ఉండొచ్చు. సో మనకి ఒకప్పుడు ఓల్డ్ వెస్ట్ లో ఉన్న వాళ్ళైతే లిటరల్లీ ఇలాంటి పాయింట్ వాడుతుండే అనమాట, ఇప్పుడు కాదు. సో అండ్ ఈ రీసెంట్ టైమ్ లో వచ్చేసి అండ్ ఇంకా రిలీజ్ అవ్వకపోయినా కూడా షార్ట్ వీడియోలలో వైరల్ అవుతున్న ఈ ఎమోట్ వచ్చేసి ఇట్స్ మై ఫేవరెట్ ఎమోట్ అనమాట. సో మనం ఎట్లాగో లంబర్గిని అయితే మనం తీసుకోలేము కాబట్టి ఇందులో లంబర్గిని అయితే లిటరల్లీ తీయడం అయితే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మీలో ఎంతమంది లంబర్గిని ఫ్యాన్స్ ఉన్నారో కూడా కామెంట్ మాత్రం మర్చిపోదు మోవా. సో అండ్ ఇక మనం చూసుకున్నట్టయితే లిటరల్లీ అండ్ చాలా వరకు నా విష్ లిస్ట్ లో మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఐటమ్ ఉంటుంది అనమాట. నా విష్ లిస్ట్ లో వచ్చేసి లిటరల్లీ ఆల్మోస్ట్ అండ్ యానిమేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నాకు యానిమేషన్స్ అంటే పిక్చర్ క్రేజీ. అంటే మీరు లిటరల్లీ అండ్ యానిమేషన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పడతారా, లేదంటే అండ్ ఎమోట్స్ మీద ఎక్కువ ఇష్టపడతారా, లేదంటే గన్ స్కిన్సా, లేదంటే బండిల్స్ అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇన్ని కామెంట్స్ ఎలా చేయాలన్నా మీరు అనుకోవచ్చు, మీ బుజ్జి చేతులతో లిటరల్లీ ఒక 4-5 కామెంట్లు మీరు పెట్టారనుకోండి, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అని చూసే ఆడియన్స్ చాలా మంది ఇంకా ఈ వీడియో అయితే లిటరల్లీ రికమెండ్ అవుతుంది. సో వాళ్ళు కూడా లిటరల్లీ ఇష్టపడతారు అనమాట. ఇంకా నా కోసం ఒక 5 నిమిషాలు టైం కేటాయించి కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ యానిమేషన్ కూడా లిటరల్లీ చాలా బాగుంటది. అండ్ ఈ ఈకలు వీసేయడం తెలుసు కదా మనకి, ఈ లవ్ అంటే మనకు వడదురా మావా అని చెప్పేసి అని ఫ్లవర్ మొత్తం వీకేసి ఫ్లవర్ అవతల పడేస్తారు అనమాట. సో ఇది కూడా నాకు చాలా ఫేవరెట్ అమౌంట్. అండ్ ఇకపోతే అండ్ రేరెస్ట్ అండ్ మన పిల్లతో కూర్చోండి ఎంజాయ్ చేసే మూమెంట్ ఇది. ఎట్లాగో బయట చేయలేం కాబట్టి అట్లీస్ట్ గేమ్ లో అయినా కానివ్వండి తీద్దాం అనుకుని చాలా అనుకున్నాను. అండ్ కానీ టాప్అప్ చేయలేక అండ్ ఈ ఎమౌంట్ అయితే ఆపేయడం జరిగింది అనమాట. సో చాలా మంది ఇది తీసి నా ముందర వేస్తుంటే తట్టుకోలేకపోయా, కానీ గుండెని రాయి చేసుకున్నాను, మన దగ్గర లేవు కాబట్టి. సో పోనీలేండి, మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీస్తాం మనం పక్కాగా. అండ్ పుష్ప 2 బండిల్స్ కూడా చాలా మంది తీశారు ఎమోట్స్, నేనైతే తీయలేకపోయా అనమాట. ఇది కూడా తగ్గేదే లేదు అని చెప్పేసి అని. సో అండ్ మన ఫ్రెండ్ ఇంకెవడు ఉంటాడు, సో ఇది ముస్తఫా అనే పాట అనమాట ఇది. సో ఇది కూడా మా ఫ్రెండ్ గారి కోసం తీద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు అనమాట. సో తీస్తా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎమోట్స్ అయితే తీయడం జరుగుతుంది, ఎందుకంటే మా ఫ్రెండ్ కోసమైనా నేను ఇవైతే తీస్తా అనమాట. సో ఎందుకంటే చాలా రేర్ గా ఉంటారు మామ అలాంటి ఫ్రెండ్స్, అందుకనే. సో అండ్ ఇది వచ్చేసి సెల్యూట్ అనమాట. ఎవరైతే లిటరల్లీ అండ్ మనము ఎక్కువ శాతం రియాక్షన్స్ ఇస్తా ఉంటాం కాబట్టి అలాంటి టైంలో 15 కిల్స్ బుజా కొట్టిన వాళ్ళకి కంబ్యాక్ టు లాబీ వచ్చినప్పుడు మనం ఇది డెడికేట్ చేయడానికి అయితే లిటరల్లీ ఇది తీద్దాం అనుకున్నాను, బట్ వెయిట్ చేస్తాను నేను కూడా అమౌంట్ కోసం. సో అండ్ ఇకపోతే అండ్ ఇది కూడా లవ్ అమౌంట్ అనమాట. బయట ఎలాగో మనకి ఏపీలో కూడా ప్రపోజ్ చేయట్లేదు, అండ్ అలాగే మన స్ట్రీమ్ లో లిటరల్లీ ఎలాంటి అమ్మాయిలు కూడా ప్రతి ఒక్కరు అన్న పిలుస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ గేమ్ లో అయినా కానివ్వండి పిల్లతో సాటిస్ఫై అవుదామనే మూమెంట్ లో అయితే ఈ పిల్ల సింబల్ అయితే పెట్టామన్నమాట. సో బట్ అయినా అవ్వదులేండి, అది మనకి రాసి పెట్టలేదు మావా, ఏం చెప్తాము. సో తర్వాత బైక్ స్కిన్, సో మనకి అబ్బాయిలు అంటేనే బైక్ స్కిన్ అంటే పిచ్చగా ఉంటుంది తెలిసిందే కదా. ఇది కొంచెం యానిమేటెడ్ ఉంది కాబట్టి మేబీ ఇది విష్ లిస్ట్ లో పెట్టేసుకున్నాను నేనైతే. అండ్ ఇది చాలా బాగా అనిపించింది బ్రో. ఇప్పటి వరకు మనం ఫిష్ స్కిన్ చూసాము, బట్ కాకపోతే ఒక ఫిష్ తో లిటరల్లీ అండ్ ఇంత మంచి యానిమేషన్ నేను ఎప్పుడు చూడలేదు. సో బస్ అసలు నాకు చాలా బెటర్ గా అనిపించింది. ఒక
ఏమంటారు హ్యాండ్ లో మనం లిటరలీ కూర్చోవడం చాలా బాగా అనిపించింది ఇది కూడా. అండ్ వన్ మోర్ లాస్ట్ థింగ్ ఏంటంటే తలా ఫర్ ఎ రీజన్ హెలికాప్టర్ షాట్ బోల్తే అండ్ ఎంఎస్ ధోని అన్నమాట. సో మీలో ఎంతమంది ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా కింద అండ్ ఫ్యాన్ ఆఫ్ ఎంఎస్ ధోని అని చెప్పి మీ ఫ్రెండ్స్ కి అయితే వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఈ షాట్ వస్తే మీరు తీస్తారా లేదా ఎమోట్ వచ్చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇది ఎందుకు తీసుకున్నాను అంటే లిటరలీ లాస్ట్ టైం మనం ఉన్న స్ట్రీమ్ లో చూసినప్పుడు నేను ర్యాంక్డ్ మోడ్ లో మనకైతే ఈ రెండు వాడుకొని వెళ్తున్నట్టుగా అనిపించింది. నేను చూసాను అనమాట. నాకు అప్పుడు అనిపించింది నిజంగా ఇది కూడా మనం తీయాలి అండ్ ర్యాంక్డ్ మోడ్ లో ఉన్నప్పుడు యూజ్ అవుతుంది కదా, చాలా బాగుంచడానికి అని. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి మనకి అండ్ ఇంక్యుబేటర్ నా ఓల్డ్ ఐడిలో వన్ ఆఫ్ ద రేరెస్ట్ అనమాట. ఇది ఇంక్యుబేటర్ దాంట్లో నాకు ఉండే ఇది. సో ఇప్పుడు వచ్చేసి లిటరలీ అండ్ ఏది లేదు, ఇలాంటి గన్ స్కిన్స్ లేదు. ఎందుకంటే సో ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్ టైం ప్రతి ఒక్క ప్లేయర్ కి యూఎంపీ అనేది చాలా ఏమంటారు ఫేమస్ అనమాట. ఈ గన్ స్కిన్ అయితే ఇంకా చాలా దారుణంగా పడుతుంది. సో మీలో ఎంతమంది దగ్గర ఈ గన్ స్కిన్ ఉంది కామెంట్ చేయండి. ఇది వస్తే మాత్రం ఖచ్చితంగా తీస్తాం 2000 కానివ్వండి. అండ్ ఇకపోతే పుష్ప బండిల్, ఇది మన అల్లు అర్జున్ కోసం అయితే లిటరలీ పెట్టడం జరిగింది అనమాట. సో ఏదైనా కానీ నీ ఎవరు తగ్గలేదు పాన్ ఇండియా స్టార్ బోల్తే. సో చూద్దాం. అండ్ ఇంకా లాస్ట్ అమౌంట్ పుష్ అప్, ఇది ఓల్డ్ ప్లేయర్స్ కి ఇట్స్ ఎమోషన్ అనమాట. లిటరలీ వన్ ఆఫ్ ద రేరెస్ట్ అండ్ ఎమౌంట్ అనమాట. సో ఇది కూడా నాకు ఓల్డ్ అండ్ అకౌంట్ లో ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ అది సస్పెండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే కొత్త ఐటమ్ లో అయితే ఇది లేకపోవడం అయితే నిజంగా బాధేసింది అనమాట. సో మరి ఇది మచ్చా లిటరలీ నాకు సంబంధించిన ఏదైతే విష్ లిస్ట్ లో అదే అనమాట. మరి మీ విష్ లిస్ట్ లో ఇంతకన్నా బాగుందా ఉంటే కనుక మీ యూఐడిని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఎట్లాగో ఖచ్చితంగా మీ మీద అండ్ రియాక్ట్ అవుతా మీ అండ్ కలెక్షన్ మీద. అప్పుడు ఖచ్చితంగా మీ విష్ లిస్ట్ ని 100% చెక్ చేస్తాను అనమాట. మరి ఇంతకన్నా బాగుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ తప్పకుండా 50K అయితే లిటరలీ మనం వచ్చేసి మెయిన్ ఛానల్లో 5000 డైమండ్స్ గివ్ అవే ఇస్తున్నాము. మెయిన్ ఛానల్ వచ్చేసి ఆర్ఎస్ బిట్టు గేమింగ్ అనమాట. సబ్స్క్రైబ్ చేసి అక్కడైతే లైవ్ కి వచ్చేసండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ అప్ కమింగ్ వచ్చే అండ్ సబ్స్క్రైబర్ ఐడి రివ్యూలో అయితే మీ ఐడి అయితే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. Until then, జై హింద్. I think the girls with their nails done now. Girls with their